హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క డిఎస్. ఎప్పుడైనా జొన్నలతో దోశల్ని ట్రై చేశారా? చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా. వేడివేడిగా ఈ దోశల్ని టమాటో చట్నీతోనైనా పల్లి చట్నీతోనైనా తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఎప్పుడు రైస్తో కాకుండా ఇలా జొన్నలతో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. వెయిట్ లాస్ వాళ్ళకైనా చాలా మంచిది. జొన్నల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది. జొన్న రొట్టెలు చేసుకొని తినని వాళ్ళైనా ఇలా జొన్న దోశల్ని సింపుల్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి నేను చెప్పే ఈ కొలతలతో. 2 కప్పుల జొన్నలను అయితే తీసుకొని 1 కప్పు మినపగుళ్ళను తీసుకున్నాను. అందులోకి 2 స్పూన్ల మెంతులు అయితే వేసుకొని 8 గంటలు నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసి నైట్ అంతా పిండిని నానబెట్టుకోండి. ఉదయాన్నే చూస్తే పిండి చాలా బాగా పొంగుతుంది పులిసి. నేనైతే ఇక్కడ అప్పటికప్పుడే నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే మిక్సీ పట్టేసి వేస్తున్నాను, చాలా బాగా వచ్చాయి. అందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకొని అంత గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా పిండి దోశ ఎలా వేసుకుంటామో అలా కలిపేసుకొని ఇలా స్టవ్ ఆన్ చేసి పెంకు పెట్టుకొని ఆయిల్ అప్లై చేసి పెంకు కొంచెం వేడయ్యాక దోశలు వేసేసుకోవడమే. మనం రైస్తో దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. దోశ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా దోశను ఒక సైడ్ అయినా 2 సైడ్లైనా కాల్చేసుకొని తీసేసుకొని మనకి ఇష్టమైన చట్నీతో తినేయడమే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు చాలా ధైర్యం ఇస్తుంది. కామెంట్ చేయండి, మీ కామెంట్లే నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. అలాగే ఈ జొన్న దోశల్ని ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్